గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్న బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్ అన్న గుజ్జ కృష్ణన్న గారికి, అదేవిధంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జావేద్ గారికి, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి సమస్యలపై పోరాడుతున్నటువంటి పీడిఎస్యు జాజిరెడ్డి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు అన్న డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా జాజిరెడ్డి పీడిఎస్యు రాష్ట్ర ప్రధానదర్శి ఎన్ సుమంత్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షులు అన్న మాదేశ్ రాజేందర్ గారికి, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువులపై కుట్రలు చేస్తున్నటువంటి తరుణంలో ఫీజుల రియంబర్స్మెంట్ అనేటువంటి స్కీము ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి విషయం. ఈ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తత్సారం కొనసాగిస్తూ ఉన్నది. ఈ ఫీజుల స్కీమును ఎత్తేయాలనేటువంటి దురుద్దేశంతోన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, బీసీ సంఘాలుగా ఈరోజు మనమందరం కూడా ఏకతాటిపై నిలవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ప్రారంభం చేసుకున్న ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను ఆ రోజు బీసీ సంఘాలుగా పోరాటం చేసి పేద విద్యార్థులకు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే, ఈ వర్గాలకు విద్య అందాలంటే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి మరి ఆ రోజు 2008లో ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను పెట్టించడం జరిగింది. పెట్టించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు బాగుపడతారు, బలహీన వర్గాలకు అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తేసేటువంటి కుట్రలో భాగంగా పంచుకుంటారు వీళ్ళందరూ కూడా, ఈ అగ్రకులాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా. ఎందుకంటే ఆయన పోయి ఒక 5,000 కోట్లను పెండింగ్లో పెట్టిపోయాడు కేసీఆర్ గారు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3,000 కోట్లు మళ్ళీ పెరిగినాయి ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లో. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, ఈ అగ్రకులాల ముఖ్యమంత్రులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవద్దంటే దురుద్దేశంతోన ఈ స్కీమ్ను ఎత్తేసేటట్టు కుట్రలో భాగంగానే ఈరోజు ఫీజుల బకాయిలను పెట్టి ఈరోజు ముఖ్యమంత్రులు మరి బలహీన వర్గాల విద్యార్థి చిన్నచూపు చూసేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో పోరాటం చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలు, బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు సంఘటితమై తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి బలహీన వర్గాల సెగ చూపించేటువంటి బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలి. 8,000 కోట్లు పెండింగ్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననో మొన్న ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తే 8,000 కోట్లకు 100 కోట్లకు ఏమైనా సంబంధం ఉందా? గత 4-5 సంవత్సరాలుగా పెండింగ్గా పెట్టుకుంటూ వస్తే ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు అడ్మిషన్ జరిగే టైంలో ఫీజులు కట్టిన తర్వాతనే అడ్మిషన్ తీసుకోవాలని చెప్పి విద్యార్థులను వేధిస్తూ ఉన్నారు. ఈ కాలేజ్ యాజమాన్యాలు అందరూ కోర్టుకు పోయి విద్యార్థులే ఫీజులు కట్టాలనే విధంగా వారు ఈరోజు జీవోలు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాన్సుడు ధోరణి చేస్తూ ఉన్నది. కాలేజ్ యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కయ్యింది. ఈరోజు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, కాలేజ్ యాజమాన్యాలకు ఈరోజు విద్యార్థులు ఫీజులు కట్టాలనే తీర్పు మరి ఆ జడ్జి గారు ఈ బలహీన వర్గాల మీద కొంతైనా ఉందా అని చెప్పి మేము జడ్జి గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సామాజిక విద్యార్థుల యొక్క ఆవశ్యకతను, వారి యొక్క చదువుల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో కోర్టులు కూడా చూడాల్సిన బాధ్యత ఈరోజు కోర్టుల మీద ఉన్నది.
అనేక విషయాల మీద కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. కానీ మరి ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తున్నటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు ఎందుకు కొట్టడం లేదు హైకోర్టు. కాబట్టి ఈరోజు ఒక దురుద్దేశంతోన బడుగుల విద్యను దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా వీరందరూ కూడా ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అందరం కూడా ఈరోజు విద్యార్థి సంఘాలుగా బీసీ సంఘాలుగా ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు రేపు జూలై 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ బంద్కు పిలిపివ్వడం జరిగింది బీసీ జేఏసీ. దానికి అన్ని విద్యార్థి సంఘాలు మద్దతుగా రావాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆహ్వానిస్తూ మరి అదే సందర్భంగా ఏదైతే 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. ఆ విడుదల చేయడమే కాకుండా ఏదైతే 8-9 జీవో తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులే చెల్లించాలి, విద్యార్థుల అకౌంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు వేస్తామని ఏదైతే జీవోలు తీసుకొచ్చిందో ఆ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. పాత పద్ధతిలోనే ఫీజుల రియంబర్స్మెంట్ కొనసాగించాలని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పోరాటం చేసి పెట్టించినటువంటి స్కీమును ఈరోజు కావాలని కుట్రలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు మీరు కామారెడ్డిలో ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులు చేసిన విద్యార్థుల ఫీజు ఎంత ఉందో ఆ ఫీజు మొత్తం మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెల్లిస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇచ్చేటటువంటి ఫీజులని ఎత్తేసేట ప్రమాదం ఈరోజు వచ్చిందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బలహీన వర్గాల మీద ఇవన్నీ మానుకోవాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే మేమెంతో మాకంతా వాటా కావాలని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో విద్య ఒకటే కాదు సమాన అవకాశాలు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈరోజు బలహీన వర్గాలు పోరాటం చేయడానికి ముందున్నాం. కాబట్టి మీ ఆటలు ఇక చెల్లవో. ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల విద్యను దూరం చేయాలంటూ కుట్రలు చేస్తే మీ పీఠాలు కదిలించక తప్పదని చెప్పి ఈ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు బీసీ విద్యార్థి సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.